డాన్ మీడియాకు స్వాగతం. నేను మీ శ్రీనివాసరాజును. మనం తూర్పుగోదావరి జిల్లా పెరవెల్లి మండలం అజ్జరం గ్రామంలో ఉన్నాం. శివుడి కన్ను జాడల నుంచి నీరు కారిన వృక్షమే రుద్రాక్ష వృక్షం. ఆ రుద్రాక్ష వృక్షాలు నేపాల్లోని హిమాలయాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి మనకి. కానీ ఇక్కడ మనకి సమీపంలోని పెరవెల్లి మండలం అజ్జరం గ్రామంలో పార్వతీస్వామి గారు, కోటిలింగం గారు, పార్వతీస్వామి వారు ఇక్కడ పెంచి పోషిస్తున్నారు. వేరే చోట వాళ్ళ ఇంటి దగ్గర ఏకముఖి రుద్రాక్షను, ఆయన తోటలో త్రిముఖి రుద్రాక్షను పెంచుతున్నారు. ఇప్పుడు ఆయనతో మనం వివరాలు కనుక్కుందాం. ఈ మొక్క ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇది టీడీపీ దేవస్థానంలో ఇచ్చాను, గిఫ్ట్ కింద ఇచ్చాను. మనకి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 5 సంవత్సరాలు అయింది. 25 years అయింది. ఒక 20 yearsకి కాపు వచ్చింది అన్నమాట. ఇప్పుడు 5 సంవత్సరాల మట్టి కాస్తాను. ఏ సైజు ఉంటున్నాయి సార్? ఇది ఇంచుమించుగా నిమ్మకాయ ఎంత సైజు వస్తుంది అన్నమాట. మన కుంకుటికాయ గింజ సైజు వస్తుంది అన్నమాట. 3 ముక్కలు వస్తే దాంట్లో ఆదిగా 2 ముక్కలు కూడా వస్తాయి. 2 ముక్కలు కూడా వస్తాయి. 2 ముక్కలు ఎక్కువ త్రిముఖి ఎక్కువ వస్తుంది. 90% అవి వస్తాయి. త్రిముఖి వస్తుంది. ఉజ్జాయింపుని ఎన్ని ఉంటాయండి? ఎన్ని వేల కాయలు కాస్తుంది? ఇంచుమించుగా మనకి లెక్క తెలియదండి. పెట్టలో తీసుకెళ్ళిపోతా ఉంటాం. అవును. ఏ నెలలో వస్తాయండి మనకి? జనవరి ఫిబ్రవరి డిసెంబర్ నుంచి స్టార్ట్. మీరు ఉచితంగా ఇచ్చేస్తున్నారని తెలిసిందండి. కాళ్ళకి ఇస్తాను, గిఫ్ట్ కింద ఇస్తాను. రుద్రాక్ష చెట్టు అన్నమాట, 3 మొక్కలు. ఇది 25 సంవత్సరం ఏజ్ దీనికి. ఇలాగా పీప్ అన్నాడు, చిన్న సైజు. ఇంకా 2 months పడుతుంది నాటింది పెద్ద అవటానికి. టీడీపీ దేవస్థానంలో ఇచ్చాను నాటండి 25 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 20 years మట్టి కాస్తుంది నాటండి. 20 years వచ్చాక స్టార్ట్ అయిందండి కాపు. కాపు మనకు లెక్క తెలియదండి. అవి అన్ని పక్షులు పట్టిపోతూ ఉంటాయి అండి. చాలా ఉంటాయి, అందరికి పంచిపెట్టేస్తూ ఉంటాం. అంటే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాపు వస్తాయి అన్నమాట అండి. అందరికి ఇచ్చేస్తా అండి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.